నేను చిన్నప్పుడు దేవుడిని నమ్మడం వల్ల అదేమి లేదు. మా అమ్మ విశ్వాసంలో ఉన్నా, నేను విశ్వాసంలో లేను. నేను నాకు నచ్చినట్టే ఉండేవాడిని. ఒకరోజు పెద్ద యాక్సిడెంట్ అయింది. చేతకు కొన్న కొత్తలో నేను 8th క్లాస్ ఎంత చదువుతున్నాను, ఇష్టం వచ్చినట్టు స్పీడ్ పెంచేసి వెళ్ళి కొడితే పైపు ఇరిగిపోయింది. దెబ్బకి 2 ముక్కలు అయిపోయింది చేతకు. అలా 2 చేతకులు ఎరగొట్టాను నేను. ఆ రోజు చచ్చిపోవాలి, కానీ అలా బతికేశాను. అప్పటికి నాకు దేవుని మీద విశ్వాసం కానీ, నమ్మకం కానీ, భయం కానీ, భక్తి కానీ ఏమి లేవు. కనీసం ప్రార్థన కూడా చేసేవాడిని కాదు. నాకు ఈత కొట్టడం అంటే ఇష్టం. మా ఊరు కాలువలో వెళ్ళి పడిపోవడమే. అక్కడ పెద్ద రావి చెట్టు ఉండేది, మర్రి చెట్టు, రావి చెట్టు. ఆ రావి చెట్టు పైకి ఎక్కిపోయి ఇంకా ఎంత చివరి వరకు వెళ్ళగలమో కొమ్మలో అంత చివరి వరకు వెళ్ళిపోవడం, అక్కడ నుంచి దూకేసేవాళ్ళం. కాల్లో జారిపోయి కింద పడిపోయా. కింద సిమెంట్ పోల్స్ ఉంటాయి. సిమెంట్ పోల్కి నా కన్నుకి ఇదిగో ఇంతే తేడా. కొంచెం గాలి ఇలా జరుపుకుంటే నన్ను పొచ్చకాయ పగిలినట్టు తలకాయ సిమెంట్ పోల్ మీద పగిలిపోవాలి. ఈటబ్బా ఇలా బతికేస్తున్నానని అప్పుడు అనుకోలేదు నేను. అప్పుడు అనుకోలేదు, కానీ ఇప్పుడు అనుకుంటాను. చాలాసార్లు అనుకుంటాను. ఆ రోజు నేను చచ్చిపోయి ఉండుంటే ఈరోజు అసలు నా ఉనికి లేదు, మీరెవరో నాకు తెలియదు, అసలు ఈ సంవత్సరంలో నేననేటోనే ఉండేవాడిని కాదు. దేవుని ఏర్పాటు ఎలా ఉంటుందంటే మనకు తెలియకుండానే ఆయన మనతో ఎప్పటి నుంచో ఉన్నాడు.